నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హంగ్ స్థానాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ వ్యూహాలు. మంత్రులు, పీసీసీ నేతలతో సీఎం సమాలోచనలు. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్న కేటీఆర్. హంగ్ వచ్చిన చోట బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని వెల్లడి. కరీంనగర్లో కాషాయ జెండానే ఎగురుతుందన్న బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్కు సెగ తగిలేలా చేస్తానని చురకలు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా క్యాంపు రాజకీయాలు. పేటాలు దక్కించుకునేందుకు అధికార విపక్షాల వ్యూహాలు. ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత. ఎమ్మెల్యే, లోక్సభ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కడైనా ఓటుకు అవకాశం. లక్ష కోట్లతో యూసీఎఫ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. బ్రహ్మపుత్ర నది కింద చేపట్టే రోడ్ కమ్ రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా. ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ హైవే ప్రారంభించిన ప్రధాని. దేశ రక్షణకు కీలకం కానుందని మోదీ వెల్లడి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని హంగ్ మున్సిపాలిటీలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మంత్రులు, పీసీసీ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశం పైన ప్రధానంగా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్లోని మల్కాజ్గిరి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశము మొదలైంది. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు, కొంతమంది ఎంపీలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి. ఫలితాలు వెలువడిన తర్వాత 66 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హస్తగతం చేసుకునింది. మరో 13-14 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పోయినాయి. ఇంకో 38 మున్సిపాలిటీలు హంగ్ ఏర్పడ్డాయి. అంటే 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఆ మ్యాజిక్ ఫిగర్ రాని మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడడంతో అక్కడ ఏం చేయాలా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అక్కడున్న తాజా రాజకీయ పరిణామాలు, అక్కడ ఏ పార్టీకి ఎంతమంది కౌన్సిలర్లు గెలిచారు, ఆ గెలిచిన వారిలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వారు ఎంతమంది, అక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది తదితర అన్ని అంశాల మీద ఇప్పటికే మొత్తం కూడా ఆరా తీశారు. దానికి సంబంధించి నివేదికలు కూడా తెప్పించుకొని దాని మీద ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తాజాగా నిన్న రాత్రి నుంచి కసరత్తు కొనసాగించి మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లే తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు ఈ సమావేశానికి రాలేకపోయారు. అయితే అక్కడ వాళ్ళు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలకు సంబంధించి, అక్కడ ఉన్న హంగ్ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా వాళ్ళతో జూమ్లో కానీ లేక ఫోన్లో కానీ మాట్లాడే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి రాలేదు. ఆమెతో కూడా ఫోన్లో మాట్లాడి ఇక్కడున్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆమె కూడా వివరించే అవకాశం ఉండాలి. ప్రధానంగా ఈ హంగ్ ఉన్న ఈ 38 మున్సిపాలిటీలలో 20కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వశమవుతాయని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశలో రాత్రి నుంచి కూడా కసరత్తు కొనసాగుతుంది. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లలో
22 కాంగ్రెస్కు రాగా 22 సిపిఐకి వచ్చాయి. సిపిఐ కాంగ్రెస్ రెండు కూడా మిత్రపక్షాలు. కానీ అక్కడ స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెండు కూడా కలిసిపోతాయి. కొత్తగూడెం కార్పొరేషన్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వశమవుతుందని చెప్పేసి పార్టీ ధీమాతో ఉండాలి. కానీ సిపిఐ వాళ్ళతో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఇప్పుడు మంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం ఉండాలి. ప్రధానంగా హంగున్న మున్సిపాలిటీలలో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు వెళ్తే అక్కడే వాళ్ళ వైపే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్లు నియామకం అయ్యే అవకాశం ఉండాలి, ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్వతంత్ర అభ్యర్థులను అందరినీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తారు. స్వతంత్ర అభ్యర్థులతో పూర్తిగా చర్చలు జరిపి అక్కడున్న రాజకీయ పరిణామాల ఆధారంగా వాళ్ళందరినీ కూడా పార్టీ వైపు తీసుకొచ్చేదానికి స్థానిక నాయకత్వానికి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా అక్కడ మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు దీనికి అంతటికి కూడా బాధ్యత తీసుకొని చర్చలు జరిపినట్టుగా జరుగుతుంది. చర్చలు జరిపిన తర్వాత ఆ సారాంశాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి కూడా మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలను, అదేవిధంగా ఆయా హంగు ఏర్పడిన మున్సిపాలిటీలలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు అన్నింటి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న వాళ్ళందరితో కూడా అక్కడున్న తాజా పరిస్థితులన్నిటి కూడా ముఖ్యమంత్రి ఆరా తీసి ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలో ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దానికి సంబంధించి అంతా కూడా దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారనున్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన మంత్రులు మున్సిపాలిటీల వారీగా సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. స్థానిక నాయకులతో సమాలోచనలు కొనసాగిస్తున్నారు. 38 హంగ్ మున్సిపాలిటీలో కనీసం 2 వంతులైనా సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే మెరుగైన ఫలితాలొచ్చాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల్లో ఇప్పటికే 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. అదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ రాక హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీల్లో కూడా అధిక సంఖ్యలో తమ వశమవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కనీసం 20 మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల వారీగా క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకున్నారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలకమని అధికార కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమాలోచనలు చేశారు. మంత్రి పొంగులేటితో పాటు పలువురు సలహాదారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించారు. హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో పార్టీల వారీగా వచ్చిన స్థానాలు, స్వతంత్రుల సంఖ్య తదితర అంశాలను సీఎం పరిశీలించారు. మెజార్టీ రాని చోట ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశాలపై క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలని మంత్రులకు ఇప్పటికే సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న మంత్రులు తమ పరిధిలోని హంగు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరపాలక సంస్థలకు సంబంధించి కరీంనగర్లో 66 డివిజన్లలో 30 డివిజన్లు బీజేపీకి వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు మరో 4 అవసరం కావడంతో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మేయర్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నిజామాబాద్లో 60 డివిజన్లలో 28 డివిజన్లు బీజేపీకి రావడం, కాంగ్రెస్ కు 17, మజ్లిస్ కు 14 రావడంతో ముందుకెలా వెళ్లాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మిగిలిన 5 నగరపాలక సంస్థలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెరో 22 డివిజన్లు లభించాయి. ఇక్కడ స్నేహపూర్వక పోటీ నేపథ్యంలో 2 పార్టీలు కలిసి మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండటం కూడా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో స్వతంత్రులతో పాటు కీలకంగా మారతారని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తు కొనసాగిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రతిపక్షంలోనే ఉండి ప్రజా సమస్యలపై కొట్లాడతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తమ పార్టీకి ఓట్లేసి 28 డివిజన్లలో గెలిపించిన ఇందూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా తన పార్లమెంటు పరిధిలోనూ మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్తోందని ఆరోపించారు. ఎప్పటికైనా ఇందూరులో మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా, వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్. యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వై ఇస్ దట్ కేసులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబున్నారు. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు. ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిండని ఓడగొట్టిరు పబ్లిక్. నువ్వు చేసేదేంది? ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడు ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోయేది బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సెగ తగిలేలా చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ది అక్రమ బంధమన్న సంజయ్ కరీంనగర్లో 3 పార్టీలు కలిసి పోరాటం చేసినా ఫలితం దక్కలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంతోనే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో అరెస్టులు లేవని సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నారు. ఈ 2 పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ నజర్ పెట్టింది. అవకాశం ఉన్న అన్ని పురపాలికల్లో చైర్పర్సన్ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. స్వల్ప తేడా ఉన్న వాటిని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ వద్ద ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు వామపక్ష సభ్యులు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడంపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు. బెల్లంపల్లి, ఇంద్రేశం, ఇష్నాపూర్ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్లో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 పురపాలికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. హంగ్ వచ్చిన 12 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోనూ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని చోట్ల మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో పాటు స్వతంత్రులతో కలిపి అధికార పీఠాలను దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా మిగతా చోట్ల కూడా పాగా వేసేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకుని జాగ్రత్తగా ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది. హంగ్ మున్సిపాలిటీల అంశంపై ఎర్రవల్లిలో కేసీఆర్ తో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కసరత్తు చేశారు. బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన చోట అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులిద్దరూ సమావేశమయ్యారు. పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరెవరు, ఎక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోవాలనే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదుకు అవకాశం ఆదివారం వరకు పొడిగించాలని కోరారు.
పార్టీకి స్పష్టంగా ఆధిక్యం వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగు వచ్చిన వాటిలో కొన్నింటిని గెలుచుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామనుకున్నామని, అయితే కొంత తగ్గిందన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు విషయమైన సీఎస్ రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతంలో మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదన్న కేటీఆర్, ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదన్న కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. హంగ్ ఏర్పడిన బెల్లంపల్లి మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరడంతో పాటు మరో కౌన్సిలర్ మద్దతు ప్రకటించడంతో రాజకీయ ఆసక్తికరంగా మారింది. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామ్మూర్తి సైతం కేటీఆర్ ను కలిశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో అధికారికంగా చేరినప్పటికీ పార్టీ విధానాలకు ఆకర్షితులై పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలకు చెందిన 2 స్వతంత్ర కౌన్సిలర్లు బీఆర్ఎస్ లో చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 18 వార్డులున్న ఇంద్రేశం, 26 వార్డులున్న ఇస్నాపూర్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఇంద్రేశం మున్సిపాలిటీ 2వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావణ్య, ఇస్నాపూర్ 10వ వార్డులో ఇండిపెండెంట్ గా గెలిచిన రాహుల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. సొంత పార్టీ నేతలు గోడ దూకకుండా ఆయా పార్టీలు శిబిరాలకు తరలిస్తున్నారు. కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎల్లుండి నేరుగా చైర్మన్ ఎన్నికకు తీసుకొచ్చేలా రాజకీయం నడుపుతున్నారు. మున్సిపల్ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కని పురపాలికల్లో క్యాంపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో పార్టీల వ్యూహాలు రసవత్రంగా మారాయి. పోచంపల్లి పురపాలికలో 13 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 7 ఎవరికీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1 వార్డు గెలవగా స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో పురపేటాన్ని కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. మరోవైపు బీజేపీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి పురపేటంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందని ఉత్కంఠ నెలకొంది. ఇక మెదక్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 14 మంది కౌన్సిలర్లు 32వ వార్డు నుంచి ఏకగ్రీవమైన అభ్యర్థి మానసతో కలిపి 15 మంది క్యాంపులకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి 15 మంది కౌన్సిలర్లు రిటర్నింగ్ అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకుని శిబిరాల బాట పట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని 60 స్థానాల్లో అత్యధికంగా 38 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో మేయర్ పీఠం దక్కనుంది. అయితే సొంత పార్టీలో అభ్యర్థుల మధ్య రాజీ తీసుకొచ్చేందుకు క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ 38 మంది కార్పొరేటర్లు, 4 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, మరో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ కు వచ్చారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎంపిక చేసుకోనున్నారు. అనంతరం ఈ నెల 16న కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 21 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ గెలిచిన కౌన్సిలర్లంతా సమిష్టిగా ఉండేందుకు శిబిరానికి తరలి వెళ్లారు. మున్సిపాలిటీ పేటానే కైవసం చేసుకునే మెజార్టీ ఉన్నప్పటికీ కౌన్సిలర్లు చేజారకుండా ఉండేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దగ్గరుండి క్యాంపునకు తీసుకెళ్లారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు కాకరేపుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ లేని చోట ఇతరుల మద్దతు కోసం చైర్మన్, మేయర్ పదవులకు తీవ్రమైన పోటీ ఉన్న చోట రాజకీయ పార్టీలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలిస్తున్నాయి. హంగు ఏర్పడిన మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, అలంపూర్, అమరచింత సహా ఇతర మున్సిపాలిటీలో కౌన్సిలర్లు నేరుగా చైర్మన్, మేయర్ ఎన్నికకు హాజరయ్యే అవకాశం ఉంది. పాలమూరు జిల్లాలో హంగు రాజకీయం రసవత్రంగా మారింది.
చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 5 చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే ఇతరుల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టుకునేందుకు పార్టీలు క్యాంపులకు తెరలేపాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లుంటే కాంగ్రెస్ 29 డివిజన్లు మాత్రమే గెలుచుకుంది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో 2 సభ్యుల మద్దతు అవసరం. 5 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అందులో 4 కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా దక్కకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు. వారి మద్దతు కోసం క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళలకు రిజర్వ్ కాగా మేయర్ రేసులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, డీసీసీ నాయకుడు సిరాజ్ ఖాద్రీ సతీమణి 58వ వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలిచిన రమాదేవి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి మేయర్ పదవి దక్కినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే అభ్యర్థులు స్పష్టం చేసిన నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపైనే క్యాంపుల్లో ప్రధాన చర్చ సాగుతున్నట్లు సమాచారం. నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడ 24 వార్డులకు గాను 11 బీజేపీ గెలుచుకుంది. 10వ వార్డు నుంచి గెలిచిన జయశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 12కు చేరింది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో ఓటు అవసరం. అందుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా నారాయణపేటలో ఓటు వేసేందుకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణ ఆధిక్యం లేకపోయినా నారాయణపేట చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది. అక్కడ కాంగ్రెస్ కు 7 వార్డులొచ్చాయి. ఎంఐఎం కౌన్సిలర్లు 2, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్ 1, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 2 మద్దతు పలికితే కాంగ్రెస్ బలం కూడా 12కు చేరుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా నారాయణపేట ఎమ్మెల్యే పన్నికారెడ్డి కూడా ఓటు వేస్తే బలం 13కు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా క్యాంపులకు తెరలిచ్చింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా అత్తా కోడళ్లు ఓట్లు వేసి వారి పార్టీలకు చైర్మన్ పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే నిజమైతే చైర్మన్ పీఠాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. గద్వాల మున్సిపాలిటీలోనూ ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. 37 కౌన్సిలర్లలో 16 మంది మాత్రమే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ పదవి దక్కాలంటే మరో 3 మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో గెలిచిన 2 ఎంఐఎం, 1 స్వతంత్ర అభ్యర్థిని తీసుకుని కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపులకు చేరుకున్నారు. 16న జరిగే మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గద్వాల పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. వనపర్తి జిల్లా అమరచింతల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. 10 వార్డుల్లో కాంగ్రెస్ 3, భారాస 3, భాజపా 3, సిపిఎం 1 వార్డు గెలుచుకున్నాయి. చైర్మన్ పదవి కోసం బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఇప్పటికే వేర్వేరుగా క్యాంపులకు తరలి వెళ్లారు. బీజేపీ చైర్మన్ పదవి, డిప్యూటీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కేలా 2 పార్టీల మధ్య సయోధ్య కోసం శిబిరాల్లో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలంపూర్ 10 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరో 5 స్థానాలు దక్కాయి. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లను శిబిరానికి తరలించింది. ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఆ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. స్పష్టమైన మెజార్టీ ఉన్న మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ ఎన్నిక కోసం శిబిరాలు సాగుతున్నాయి. వడ్డేపల్లిలో 10 వార్డులకు 8 వార్డులు గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యుల్లో 7 క్యాంపులకు తరలి వెళ్లారు. దేవరకద్ర, భూత్పూర్ కౌన్సిలర్లు సైతం శిబిరాలకు తరలి వెళ్లారు. వీరంతా నేరుగా చైర్మన్ ఎన్నికకు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికొచ్చిన దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఖదీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూజ్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో బావామరుదులు హత్య చేసుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. అసోం పర్యటనలో భాగంగా 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐఐఎం గువాహటి తాత్కాలిక ప్రాంగణాన్ని ఆయన వర్చువల్గా ఆవిష్కరించారు. ఇది ఈశాన్య భారతంలో 2వ ఐఐఎం. మొదటిది షిల్లాంగ్లో ఉంది. దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. కామ్రూప్ జిల్లా అమీన్గావ్లో నిర్మించిన ఈశాన్య ప్రాంత జాతీయ డేటా సెంటర్ను ప్రధాని లచిత్ ఘాట్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద 225 ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపారు.
వీటిలో గువాహటికి 100 బస్సులు, నాగపూర్, భావనగర్లకు చెరో 50 బస్సులు, చండీగఢ్కు 25 బస్సులు కేటాయించారు. గువాహటిని ఉత్తర గువాహటితో కలుపుతూ 3030 కోట్ల వ్యయంతో బ్రహ్మపుత్ర నదిపై 6 లేన్లుగా నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు.